గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. నేను సాయి మాధవి. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాసేపట్లో కరీంనగర్ బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ మీటింగ్. దిశానిర్దేశం చేరున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గంటల తరబడి పడిగాపులు, ఎరువుల కోసం ఎదురుచూపులు. కాంగ్రెస్ పాలనలో రైతులకు మళ్లీ యూరియా కష్టాలు. చేయూత పథకానికి మొండి చేయి చూపిన కాంగ్రెస్. 2వ నెలలోనూ పాత పెన్షన్ వేసిన ప్రభుత్వం. దేశవ్యాప్తంగా ప్రారంభమైన జేఈఈ మెయిన్స్ మొదటి 3 రోజులు ఆర్కిటెక్చర్ ఎగ్జామ్. ఈ నెల 31 లోపు వాహనదారులు కేవైసీ చేసుకోవాలి, లేదంటే ఫాస్టాగ్ డీయాక్టివేట్ అవుతుందన్న ఎన్హెచ్ఏఐ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. కరీంనగర్ పట్టణంలో ఏర్పాటు చేసిన కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే పూర్తి చేశారు. కరీంనగర్ లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన 2000 మంది సోషల్ మీడియా వారియర్స్ ఈ మీటింగ్లో పాల్గొననున్నారు. త్వరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో సోషల్ మీడియా పాత్రపై వారియర్స్కు కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, గుడ్ మార్నింగ్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సాయి మాధవి, గుడ్ మార్నింగ్. అంటే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, మరి రానున్న నేపథ్యం ఒకటైతే ముఖ్యంగా అంటే రాబోయే ఎంపీ ఎలక్షన్స్ నేపథ్యంలో ఇప్పటికే అంటే రాష్ట్రానికి సంబంధించి చూసుకుంటే కరీంనగర్లో మొట్టమొదటిసారిగా సోషల్ వారియర్స్ మీటింగ్ ఇక్కడ జరగనుంది. దీనికి అంటే 2000 మంది యువత రానున్న నేపథ్యం వారికి దిశానిర్దేశం చేస్తారు. చూడొచ్చు మనం ఇప్పటికే వారి అంటే టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాక కోసం అన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అంటే మనకు ప్రత్యక్షంగా చూసుకుంటే కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ స్థాయి సోషల్ మీడియా వారియర్ సమావేశం నిర్వహిస్తున్నారు. అంటే రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కరీంనగర్లోనే ఇది నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అంటే కరీంనగర్కు ఒక ప్రత్యేకత ఉందని చెప్పొచ్చు సాయి మాధవి. ఎందుకంటే నాటి తెలంగాణ ఉద్యమంలో సైతం తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యంగా కూడా సీఎం కేసీఆర్ మాజీ సీఎం కేసీఆర్ గారు ఇక్కడి నుంచే పోరాటం చేసిన సింహగర్జన సభ కూడా ఇక్కడి నుంచే చేసిన నేపథ్యం ఒకటైతే తెలంగాణ రాష్ట్ర సాధన మొదలైంది ఇక్కడి నుంచే. అంటే చివరి వరకు కూడా తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు కూడా మడమ తిప్పని పోరాటం చేసినటువంటి నేపథ్యం కరీంనగర్ జిల్లాకుంది. కరీంనగర్ జిల్లా ప్రజానికం అంతా కూడా నాడు కేసీఆర్ గారు వెంటే ఉన్నటువంటి నేపథ్యం మనకు ప్రత్యక్షంగా కూడా కరీంనగర్కు ఉందని చెప్పాలి. ముఖ్యంగా అంటే కేసీఆర్ గారు కూడా కరీంనగర్ జిల్లాపై అమిత ప్రేమనే చెప్పాలి. ఏది జరిగినా కూడా కరీంనగర్ నుంచే మనకు ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేసినట్టు నేపథ్యం మనకు కనిపిస్తుంది. అంటే నాడు తెలంగాణ ఉద్యమంలో కూడా కరీంనగర్ నుంచి చెప్పినటువంటి నేపథ్యం ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం తీసుకొస్తాం, తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యం, నీళ్లు నిధులు నియామకాలు రావాలంటే తప్పనిసరిగా తెలంగాణ రావాలని ఆనాడు ఏ విధంగా అయితే పోరాటం చేశారో ఆ విధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా అంటే 10 సంవత్సరాల్లో దేశంలోనే ఒక ఐకాన్ అంటే తెలంగాణ ఒక దిక్సూచిగా మార్చినటువంటి నేపథ్యం మనకు స్పష్టంగా కనిపించిందని చెప్పొచ్చు సాయి మాధవి. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాకి ఏంటంటే యువత కావచ్చు, మేధావులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా నాడు కేసీఆర్ గారు వెంటే ఉండడమే కాదు తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగా చేశారో మరోవైపు రాష్ట్రం వచ్చినాక కూడా తెలంగాణ అభివృద్ధిని ఏ విధంగా తీసుకెళ్లాలనే లక్ష్యం, ఆ లక్ష్యం ఒక ఎత్తైతే మరోవైపు ఈనాడు అంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యంగా
విద్యార్థులకు అంటే సోషల్ మీడియా వారియర్స్ అంటే ముఖ్యంగా ప్రతి చోట కూడా అన్ని అబద్ధాలు ప్రచారం చేస్తున్నటువంటి కొంతమంది సోషల్ మీడియా వారియర్స్ ఉన్నారు. వారిని మనం ఏ విధంగా తిప్పికొట్టాలి? ఎందుకంటే 10 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధిని పక్కన పెట్టి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి ప్రచారాలు ఎట్టి పరిస్థితుల్లో మనం ఎదుర్కోవాలి. ఎందుకంటే ముఖ్యంగా తెలంగాణ వచ్చిన తర్వాత చూసుకుంటే ఇటు యువతకు కావచ్చు, ఇటు మహిళలకు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి ఘనత, రైతులకు రైతు బీమా కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు దేశంలో ఎక్కడ కూడా మనకు కనిపించాయి. కానీ రైతుల సంక్షేమే లక్ష్యంగా అంటే సీఎం కేసీఆర్ ఉద్యమం చేసిన నేపథ్యం ఒకైతే అదే ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ అభివృద్ధిని కూడా చేసినటువంటి నేపథ్యం. అంటే ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అన్నారు, ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్రంలో మొట్టమొదటిసారి కరీంనగర్ నుంచే ఈ యొక్క జిల్లాకు సంబంధించినటువంటి వారియర్స్ మీటింగ్ జరుగుతోంది. దీన్ని స్ఫూర్తిగా ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలి. సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి అంటే అభివృద్ధి ఇంత పెద్ద ఎత్తున చేసినా కానీ అబద్ధాలు అంటే నిజం చెప్పేలోపు అబద్ధం ఊరంతా తిరిగి వచ్చినట్టుగా ఈ అబద్ధాల ప్రచార హోరులో ప్రతి ఒక్కరు కూడా ముందుండి ఈ విధంగా చేసిన అభివృద్ధిని చూపెట్టకుండా ఏదో జరిగినట్టుగా చూపించిన నేపథ్యం దాన్ని మనం ఎదుర్కోవాలి. మనం చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కరీంనగర్ సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఒక ఉద్యమ స్ఫూర్తితో పనిచేయాలని చెప్పి దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు మాజీ ఎంపీ వినోద్ కుమార్తో పాటుగా అంటే స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇంకా 2000 మంది యువత కూడా రానున్నారు సాయమాధవి. అంటే మొత్తం మీద అయితే ఉద్యమాలకు ఇలా కరీంనగర్ జిల్లా నుంచి మరొకసారి రాబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో యువతకు దిశానిర్దేశం చేయడానికి అంటే టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రానున్నారు. ఇప్పటికే యువత కూడా పెద్ద ఎత్తున వచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనకు కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే ఈ నాటి ఉద్యమ స్ఫూర్తి ఒకైతే ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రానున్నారు. అంటే ఈ వారియర్స్ మీటింగ్ లో ఏమేమి చెప్పబోతున్నారు? ఎప్పుడు కానీ టీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ ఇప్పటి బీఆర్ఎస్కు ఎప్పుడు కానీ కరీంనగర్ జిల్లా కేసీఆర్ గారికి అండదండలో ఉన్న జిల్లా కరీంనగర్ జిల్లా. ఏ పని మొదలు పెట్టుకున్నా కానీ కరీంనగర్ జిల్లా నుంచే మొదలు పెట్టుకుంటాడు. ఏది అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినా, పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగినా, ఏది జరిగినా కానీ తెలంగాణ నుండే కేసీఆర్ గారు కానీ ఈ తెలంగాణ పాత 10 జిల్లాల నుంచి ఇక్కడికి వెళ్ళి మొదలు పెట్టుకుంటాడు. అందుకే పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి వారియర్స్ మీటింగ్ కూడా, ఈ సోషల్ మీడియా మీటింగ్ కూడా కరీంనగర్ నుంచి పెట్టుకోవాలని చెప్పి కేసీఆర్ గారు భావించారు. కేటీఆర్ గారు కానీ వినోద్ కుమార్ కానీ ఈ జిల్లాకి పెట్టుకోవాలని. ఓకే, ఇది సాయమయ్య మొత్తం మీద అయితే ఈరోజు అంటే మా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రానున్నారు. అంటే యువత నేపథ్యంలో యూత్ నాయకుడైనటువంటి కేటీఆర్ రా కోసం యువత ఇప్పటికే పెద్ద ఎత్తున రావడానికి సంసిద్ధంగా ఉన్నారని చెప్పొచ్చు. అంటే ఇది 10-11 గంటలకి సభ అంటే ఈ మీటింగ్ స్టార్ట్ అవుతుంది. యువత 2000 పైగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. వారందరికీ కూడా దిశానిర్దేశం చేయనున్నటువంటి పరిస్థితి సాయమాధవ్. ఇది ఇక్కడ తాజా అప్డేట్స్. ఓటు స్టూడియో. రాష్ట్ర వ్యాప్తంగా జేఈఈ మెయిన్ ఎగ్జామ్స్ ప్రారంభమయ్యాయి. ఇవాళ పేపర్ 2 నిర్వహిస్తుండగా ఈ నెల 27, 29, 30, 31 తేదీల్లో పేపర్ 1 పరీక్ష నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 12.30 లక్షల మందికి పైగా విద్యార్థులు జేఈఈ మెయిన్ ఎగ్జామ్స్ కు హాజరు కానున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 2.5 లక్షల మంది విద్యార్థులకు పైగా ఈ పరీక్ష రాయనున్నారు. మొదటి షిఫ్ట్ ఉదయం 9 నుంచి, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 3 గంటల నుంచి ఉంటుంది. ప్రతి సెషన్ 3 గంటల వ్యవధితో ఉంటుంది. 1 నిమిషం ఆలస్యం వచ్చినా పరీక్షకు అనుమతించబోమని ఎన్డీఏ ప్రకటించింది. జేఈఈ పరీక్షపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజశేఖర్ అందిస్తారు. రాజశేఖర్, చెప్పండి. జాతీయ స్థాయిలో నిర్వహించే కాలేజీలో ప్రవేశానికి ఐఐటీలో కావచ్చు, ఎన్ఐటీలో ఈ కాలేజీలో ప్రవేశానికి సంబంధించి మొదటి విడతగా జేఈఈ మెయిన్స్ పరీక్ష నేటి నుంచి ప్రారంభమైంది. ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఈ పరీక్షలు ఆన్లైన్ లో కొనసాగిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇప్పటికే తెలిసింది. ఇవాళ ఆర్కిటెక్ట్ సంబంధించి పేపర్ 1 పరీక్ష ఉంటుంది. ఈ పరీక్ష రాసే విద్యార్థులకు ఇప్పటికే పరీక్ష కేంద్రాలకు చేరుకున్న పరిస్థితి ఉంది. జేఈఈ ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి ఈ నెల 27 నుంచి పరీక్ష ఉంటుంది. ఇప్పటికే వీళ్ళకి అడ్మిట్ కార్డు కూడా ఆన్లైన్ లో ఉంచడం జరిగింది. దాదాపు దేశవ్యాప్తంగా 12 లక్షలకు పైగా మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఇక మన రాష్ట్రానికి సంబంధించి దాదాపు 80 నుంచి 90 వేల పైగా విద్యార్థులు పరీక్ష రాసే అవకాశం ఉందని చెప్పేసి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. ఈ పరీక్షకు సంబంధించి ఏర్పాట్ల విషయంలో చాలా స్ట్రిక్ట్ గా రూల్స్ పాటిస్తున్నామని కూడా ఎన్టీఏ స్పష్టం చేసింది. మొదటి షిఫ్ట్ ఇప్పటికే ప్రారంభమైంది. రెండో షిఫ్ట్ కు సంబంధించి మధ్యాహ్నం 3 గంటల నుంచి పరీక్ష ఉంటుంది. ప్రతి సెషన్ కు 3 గంటల వ్యవధితో ఉంటుంది. 1 నిమిషం ఆలస్యమైనా కూడా
పరీక్షకు అనుమతించబోమని ఇప్పటికీ ఎన్టీఏ స్పష్టం చేసింది. ఈసారి భద్రతా విషయంలో మరింతగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటారు. గత అనుభవాల దృష్ట్యా ముఖ్యంగా ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ కూడా అమలు చేస్తున్నారు. మన రాష్ట్రంలో దాదాపు 11 కేంద్రాల్లో మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నట్టు ఎన్టీఏ స్పష్టం చేసింది. ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, సిద్దిపేట, వరంగల్ తో పాటు ఏపీలో కూడా 30 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షకు సంబంధించి తెలుగులో కూడా ఈ పరీక్ష ఉంటుంది. తెలుగు, ఇంగ్లీష్ తో సహా మొత్తం 10 భాషల్లో నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షకు సంబంధించి ఇది మొదటి దశ జరగనుంది. అలాగే రెండో దశకు సంబంధించి ఏప్రిల్లో పరీక్ష నిర్వహించేందుకు కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. అయితే జేఈ మెయిన్స్ లో నెగిటివ్ మార్కుల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే సబ్జెక్టు ఎక్స్పర్ట్స్ చెప్తా ఉన్నారు. ముఖ్యంగా సమాధానం తెలిస్తేనే రాయాలి, లేకపోతే ఖచ్చితంగా రాస్తే 4 మార్కులు ఉంటాయి, తప్పుగా వస్తే -మార్కులు ఉంటాయి. కాబట్టి తెలియని ప్రశ్నలు ఊహించి ఎట్టి పరిస్థితుల్లో సమాధానాలు రాయకూడదని చెప్పేసి ఇప్పటికే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ చెప్తా ఉన్నారు. అయితే వీళ్ళంతా కూడా ఇప్పుడు పరీక్ష వాళ్ళంతా కూడా కోవిడ్ సమయంలో వీళ్ళంతా కూడా 10వ తరగతి చదివిన వాళ్ళు. ఈ నేపథ్యంలో గతంలో సిలబస్ తగ్గించారు పరీక్షల సమయంలో. ఇప్పుడు అదే సిలబస్ దృష్టిలో ఉంచుకొని 20% సిలబస్ ను ఇప్పుడు ఈ జేఈ మెయిన్స్ పరీక్షలో కూడా తొలగిస్తున్నట్టు ఎన్టీఏ స్పష్టం చేసింది. సో మొత్తం మీద అయితే ఇప్పటికే 9 గంటలకు మొదటి సెషన్ ప్రారంభమైంది. రైట్ రాజశేఖర్, థ్యాంక్ యూ. రాష్ట్రంలో రైతులకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటికే సాగునీరు లేక ఇబ్బంది పడుతున్న అన్నదాతలను యూరియా కొరత మరింత ఇబ్బందుల్లోకి వెడుతోంది. అవసరాల మేరకు యూరియా అందకపోవడం రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. మరోవైపు కేంద్రం కూడా రాష్ట్రాలకు ఎరువుల కోటాను కుదించింది. రసాయనాల వాడకం ఎంత తగ్గిస్తే అంత ప్రోత్సాహకాలు ఇస్తామంటూ రాష్ట్రాలకు ఆఫర్ ఇచ్చింది. ఈ ఆఫర్కు రాష్ట్రం తలొగ్గడంతో రైతులపై అది తీవ్ర ప్రభావం చూపిస్తోంది. రైతులకు యూరియా కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. ఉమ్మడి రాష్ట్రంలో అనుభవించిన కష్టాలు స్వరాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ హయాంలో పునరావృతమవుతున్నాయి. యూరియా కోసం రైతన్నలు బారులు తీరిన దృశ్యాలే ఇందుకు నిదర్శనం. రోజుకో చోట యూరియా కొరత సమస్య తలెత్తుతోంది. రైతులు యూరియా కోసం మళ్లీ క్యూలైన్లలో నిల్చోవాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన తరహాలోనే యూరియా బస్తాల కోసం కార్యాలయం ఎదుట రైతులు గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. మొదటి దశలో యూరియా చల్లుకునేందుకు రైతులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఆగ్రోస్ కేంద్రాలు, ప్రైవేట్ డీలర్లను ఆశ్రయిస్తున్నారు. మరికొందరు రైతులు తమ అవసరం మేరకు యూరియా బస్తాలు అందకపోవడంతో వెనుదిరిగారు. మరోవైపు పంటల సాగులో యూరియాతో పాటు ఇతర రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించే దిశగా కేంద్రం తన చర్యలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే సేంద్రియ ఎరువుల వినియోగం పెంచాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. సేంద్రియ ఎరువుల వినియోగం పెంచేందుకు తీసుకుంటున్న చర్యలేంటో తెలియచేయాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్రం అన్ని రాష్ట్రాలతో సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా ఏ రాష్ట్రం ఎంత మేర రసాయన ఎరువుల వినియోగం తగ్గించిందో, ఇకపై ఎంత తగ్గిస్తారనే అంశాలను తెలుసుకుంది. రసాయన ఎరువులను తగ్గించి సేంద్రియ ఎరువుల వినియోగాన్ని పెంచాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పీఎం ప్రమాణ్ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం అమలుపై సమీక్ష నిర్వహించింది. కేంద్రం ఆదేశాలతో రాష్ట్ర వ్యవసాయ శాఖ రసాయన ఎరువుల వినియోగం తగ్గింపుపై చర్యలు చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిసింది. పచ్చిరొట్ట, కంపోస్టు ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించాలని భావిస్తోంది. అయితే పీఎం ప్రమాణ్పై ఇప్పటికే అనేక విమర్శలున్నాయి. ఏటా పెరుగుతున్న ఎరువుల సబ్సిడీ భారాన్ని తగ్గించుకునేందుకు కేంద్రం ఈ పథకాన్ని అమలు చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సేంద్రియ ఎరువుల వినియోగాన్ని పెంచి రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించాలనే సాకుతో ఎరువుల పంపిణీలో కోత పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. దేశవ్యాప్తంగా సాగు పెరుగుతుండటంతో రసాయన ఎరువుల వినియోగం కూడా పెరుగుతోంది. ఫలితంగా కేంద్రంపై ఎరువుల సబ్సిడీ భారం భారీగా పెరుగుతోంది. గతేడాది ఎరువుల సబ్సిడీ కోసం కేంద్ర ప్రభుత్వం 1.05 లక్షల కోట్లు కేటాయించగా 2.25 లక్షల కోట్ల సబ్సిడీ ఇవ్వాల్సి వచ్చింది. ఈ ఆర్థిక భారాన్ని తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగానే పీఎం ప్రమాణ్ను తెరపైకి తీసుకొచ్చిందనే వాదనలున్నాయి.
ఇక రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించే రాష్ట్రాలకు తగ్గించిన ఎరువుల సబ్సిడీ మొత్తాన్ని ఇతర అవసరాల కోసం కేటాయిస్తామని కేంద్రం ఆశ చూపింది. కానీ పీఎం ప్రమాణ్ పథకం తెలంగాణ వ్యవసాయ రంగంపై, రైతులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో ఎరువుల వినియోగం కాస్త ఎక్కువగానే ఉంటుంది. దీనికి తోడు కేసీఆర్ ప్రభుత్వ వ్యవసాయ సంక్షేమ చర్యలతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం, పంటల ఉత్పత్తి భారీగా పెరిగింది. ఇందుకనుగుణంగానే యూరియాతో పాటు ఇతర ఎరువుల వినియోగం కూడా పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు సేంద్రియ ఎరువుల వినియోగాన్ని పెంచి రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించాలనే కేంద్ర నిర్ణయం రాష్ట్ర వ్యవసాయ రంగానికి గొడ్డలి పెట్టుగా మారుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ సర్కారు దళితుల ఆశలపై నీళ్లు చల్లింది. దళిత బంధు మంజూరైతే తమ బతుకులు మారతాయని కలలు కన్న దళితుల ఆశలన్నీ అడియాసలయ్యాయి. ఈ స్కీంపై రాష్ట్ర ప్రభుత్వం తీరు పట్ల దళితులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే మంజూరైన యూనిట్లను అందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు నల్లగొండ జిల్లా వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో దళితులు పోరుబాట పట్టారు. దళిత బంధు స్కీమ్ పై కాంగ్రెస్ సర్కారు తీరును నిరసిస్తూ కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నారు. రోజుకో నియోజకవర్గం నుంచి దళిత బంధు లబ్ధిదారులు తరలివచ్చి నల్గొండ కలెక్టరేట్ ముందు నిరసన దీక్షలు చేస్తున్నారు. దళిత బంధు సాధన సమితి పేరుతో దళితులంతా ఒక్కటై రోజుల తరబడి దీక్షలు చేస్తూ ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. దళిత బంధు రెండవ విడతలో బీఆర్ఎస్ ప్రభుత్వం లబ్ధిదారులను ఎంపిక చేసింది. యూనిట్లు కొనిచ్చేందుకు ఆయా జిల్లాల కలెక్టర్ల ఖాతాలో డబ్బులు జమ చేసింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ స్కీమ్ ను పట్టించుకోవడం లేదని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు టెంట్ వేసుకుని రోజుకో మండలం నుంచి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ తీరుపై దళితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దళిత బంధు పథకాన్ని తెలంగాణ తొలి సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా మహోన్నత లక్ష్యంతో ప్రారంభించారు. మొదటి విడతలో నియోజకవర్గానికి 100 మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేసి అమలు చేశారు. దీంతో లబ్ధిదారులంతా సొంతంగా ఆయా యూనిట్లను నిర్వహించుకుంటూ మంచి ఆదాయం పొందుతున్నారు. ఇదే క్రమంలో రెండో విడతగా ప్రతి నియోజకవర్గంలో 1100 మందికి యూనిట్లు అందించాలని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఎన్నికల కంటే ముందే లబ్ధిదారులను ఎంపిక చేసి శిక్షణ సైతం పూర్తి చేసింది. మొదటి ఫేజులో ఒక్కో యూనిట్ కు 3 లక్షల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ల బ్యాంకు ఖాతాల్లో గత ప్రభుత్వం జమ చేసింది. మిగతా 7 లక్షలు సెకండ్ ఫేజ్ లో ఇవ్వాలని భావించింది. కానీ ఇంతలోనే ఎన్నికల కోడ్ రావడం, ప్రభుత్వం మారడంతో దళిత బంధు నిధులు ఇవ్వొద్దంటూ కలెక్టర్లకు, ఎస్సీ కార్పొరేషన్ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇప్పటికే నిధులు జమైన లబ్ధిదారుల అకౌంట్లను నిలిపివేశారు. దీంతో దళిత బంధుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న వారి ఆశలన్నీ ఆవిరయ్యాయి. నల్గొండ నియోజకవర్గంలో దళిత బంధుకు సంబంధించినటువంటి 1056 ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సెలక్షన్ అయి నియమ నిబంధనలతో అధికారుల సమక్షంలో సెలక్షన్ అయి మరి కలెక్టర్ గారి చేతుల మీద, ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నా చేతుల మీద, ఈడీ ఎవరైతే ఉన్నారో ఈడీ గారి చేతుల మీద మరి ఈ యొక్క 10 లక్షల రూపాయల దళిత బంధుని మరి ఆ రోజు వారికి మనము ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా బడ్జెట్ కూడా వాళ్ళ అకౌంట్లో పడడం జరిగింది.
మరి ఆ బడ్జెట్ని హోల్డ్లో పెట్టి మరి వారికి ఇవ్వకుండా తాచారం చేస్తున్నటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నా. మరి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆన్గోయింగ్ స్కీమ్స్ ఏవి కూడా ఆపము, మరి ఇవన్నీ కూడా ఖచ్చితంగా మరి వారికి ఇస్తాము అనే విధంగా మాట ఇచ్చినారు. కానీ ఇప్పటి కూడా 45 రోజులు అవుతా ఉంది, ఇప్పటి వరకు గ్రౌండింగ్ కూడా కాలే. మరి వెంటనే గ్రౌండింగ్ చేసి ఎవరైతే లబ్ధిదారులు ఉండో వారందరూ కూడా 10 లక్షల రూపాయలు ఇచ్చి మరి వారు ఏదైతే మరి పెట్టుకోవాలని నిర్ధారణ చేసుకున్నారో ఆ స్కీమ్స్లో మరి అవన్నీ కూడా ఏర్పాటు చేసి వారు బాగుపడే విధంగా మరి సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. బీఆర్ఎస్ హయాంలో ఎంపికైన లబ్ధిదారులను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రొసీడింగ్స్ పొందిన లబ్ధిదారులకు అన్యాయం చేస్తుండడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇప్పటికే నిధులు జమైన అకౌంట్లను ఫ్రీజ్ చేయడం ఎంతవరకు సమంజసమని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల కంటే ముందు ప్రభుత్వము దళితులకు దళిత బంధు అమలు చేస్తామని చెప్పి గ్రామ సభలు, వార్డు సభలు జరిపి అర్హత ఉన్న దళితులందరినీ కూడా ఎన్నిక చేసి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో దళిత బంధు ప్రొసీడింగ్లు కూడా ఇవ్వడం జరిగింది. 1050 మంది నల్గొండ నియోజకవర్గంలో దళిత బంధు ప్రొసీడింగ్లు ఇచ్చారు, అకౌంట్లు ఓపెన్ చేయించారు. పద్ధతి ప్రకారంగా ప్రభుత్వం ఏదైతే చేయాలనో ఆ రకంగా అందరినీ నిజమైన లబ్ధిదారుల ఎంపిక చేశారు. ఇప్పటికీ గ్రౌండింగ్ చేయమని మేమందరం కోరుతున్నాం. ప్రభుత్వాలు మారినప్పటికీ ఏ ప్రభుత్వం అయినా ఇచ్చేది దళితులకే. మరి మేమంతా దళితులము, అర్హత ఉన్నటువంటి వాళ్ళం. కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే 1055 మందికి నిధులు 3 లక్షల రూపాయల చొప్పున వేశారు. ఆ 3 లక్షల రూపాయలు మొదలు విడుదల చేయండి. తదుపరి మిగతా డబ్బులు కూడా ఇచ్చి నిరుపేద దళితులకు గ్రౌండింగ్ చేయడానికి అవకాశం కల్పించాలని ఈరోజు కార్యక్రమం చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వం హయాంలో ప్రవేశపెట్టినటువంటి దళిత బంధు పథకం ఏదైతే ఉందో ఆ దళిత బంధు పథకానికి ఎంపిక చేసినటువంటి నిరుపేద కుటుంబాలు, ఎస్సీ దళిత కుటుంబాలు, అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ దళిత కుటుంబాలని గుర్తించి 10 లక్షల రూపాయలు దళిత బంధు స్కీమ్ కింద ఎంపిక చేసినటువంటి కుటుంబాలకు నువ్వు ఈ దళిత బంధు స్కీమ్ని అమలు చేసి దళిత బంధు డబ్బులు విడుదల చేసి మాకిచ్చిన పథకాన్ని గ్రౌండింగ్ చేసి ఇప్పుడు 3 లక్షల రూపాయలు ఏదైతే మాకు బడ్జెట్ వచ్చిందో జిల్లాల వైజ్గా ఆ 3 లక్షల రూపాయలు ఎంపిక అయినటువంటి లబ్ధిదారులకు అకౌంట్లలో ఉన్నాయి. వాటిని రిలీజ్ చేసుకోవడానికి అవకాశం కల్పించండి. అదేవిధంగా మిగతా డబ్బులు కూడా ఇంకా 7 లక్షల రూపాయలు కూడా లబ్ధిదారులను గుర్తించి వాళ్ళకు బడ్జెట్ రిలీజ్ చేసి వాళ్ళని కుటుంబాలని అన్ని విధాలుగా ఆదుకోవాలని మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకా ఏదైతే ఉందో ఈ దళిత బంధు స్కీముని ఏదో ఒక పార్టీకి చెందిన వారే ఆ పార్టీ వారు ఈ పార్టీ వారు అని చెప్పి వ్యత్యాసం చూపించకుండా ఏ పార్టీ వారైనా దళితులే. ఈ దళిత బంధు స్కీము గుర్తించినటువంటి కుటుంబాలు ఏదైతే ఉన్నాయో నిరుపేద కుటుంబాలు, ఉద్యోగాలు లేని కుటుంబాలు, ఇంటి యజమాని కోల్పోయినటువంటి కష్టాలలో బతుకుతున్నటువంటి కుటుంబాలను మాత్రమే దళిత బంధు స్కీముకు ఎంపిక చేయడం జరిగింది. ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కార్ మానవీయ కోణంలో తమను ఆదుకోవాలని దళిత బంధు లబ్ధిదారులు కోరుతున్నారు. ఇప్పటికే ప్రొసీడింగ్స్ పొందిన లబ్ధిదారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే ఆందోళనలు మరింత తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.